స్వాతంత్రం సమభావం, సౌభ్రాత్రం సౌహార్దం, పునాదుల ఇల్లు లేచి జనావళికి శుభం పూచి, జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువవుతుంది అని 1940లో సామ్యవాదాన్ని కలగన్నాడు శ్రీశ్రీ. స్వాతంత్రం వచ్చింది, సమభావం వచ్చిందా లేదా, శుభం వచ్చిందా లేదా, జగమంతా ఈ స్వప్నం నిజమైందా లేదా అని చూస్తే అభ్యుదయ కవిత్వం కాస్త ఆగిపోయింది, సినిమా మత్తులో ఆగిపోయింది. ఇక్కడ కవులను తప్పు పట్టకూడదు. సమాజంలో రాజకీయ ఉద్యమాలని, సామాజిక ఉద్యమాలను తప్పుపట్టాలి. సామాజిక రాజకీయ ఉద్యమాలు వచ్చి ఉంటే కవులు కూడా ఉండేవారు. ఇది స్తబ్దంగా మారిపోయింది. అంటే కమ్యూనిస్టు పార్టీ 1952లో ఒక నిర్ణయం తీసుకున్నది. ఏం నిర్ణయం తీసుకున్నదంటే సాయుధ పోరాటాన్ని విరమణ చేసి, అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉంది, విరమణ చేసి నెహ్రూ దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగింపజేసుకొని, మీరు నిషేధము తొలగించాలంటే మీరు ఎన్నికల్లో పాల్గొన్నారు అని అంటే అప్పుడు ఫస్ట్ ఎలక్షన్లో పాల్గొన్నారు. ఎలక్షన్లో పాల్గొన్న తర్వాత ఏం జరుగుతుంది? ఎంపీలుగా గెలుస్తారు, ఎమ్మెల్యేగా గెలుస్తారు, పార్లమెంట్లో అసెంబ్లీలో కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళి పార్లమెంట్ అసెంబ్లీలో కూర్చున్న తర్వాత బయట పోరాటాలు ఎక్కడ ఉంటాయి? కనుక సమాజంలో పోరాటాలు లేవు కనుక కవి విశ్రాంతికి గురయ్యాడు. ఇది సాధ్యం కాలేదు. సాధ్యం కానప్పుడు కొందరు కవులు ప్రభుత్వం పక్షం చేరిపోయాడు, కొందరు కవులు సినిమాలకు వెళ్ళారు, కమ్యూనిస్టు పార్టీలో చీలికలు వచ్చాయి, సమాజం అంతా స్తబ్దతకి గురి కావడానికి ఇవన్నీ కారణాలు మనం చెప్పుకో. అప్పుడు 65లో ఎప్పుడైనా సమాజమే మళ్ళొక్కసారి గట్టిగా నిలబెడుతుంది కవిని, రచయితని. వెన్నెముక ఉన్న మనిషిగా నిలబెడుతుంది. ఆ వెన్నెముక ఉండే మనిషిగా కవి, రచయిత ఉండాలంటే సమాజం నిరంతరం చైతన్యవంతంగా ఉండాలి, నిరంతరం చలనంలో ఉండాలి. ఆ చలనంతోనే 65 వచ్చే నాటికి, అంటే 50 నుంచి 65 15 ఏళ్ళు వచ్చే నాటికి ఏది కోరుకున్నారో అది నిజం కాలేదు. నిరుద్యోగం పోలే, సమభావం రాలే, రైతులకి భూమి రాలే, నీళ్లు రాలే, ఏది ఊహించారో అది రాలే, ఊహించినంత రాలే. సహజంగా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తెలంగాణ రాగానే మనం అందరం ఏమనుకున్నాం? నిరుద్యోగం అంతా పోతుంది అనుకున్నాం. పోతుందా? నిరుద్యోగులు అందరికి ఉద్యోగాలు ఇస్తారా? 40 లక్షల మంది నిరుద్యోగులు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎన్రోల్ చేసుకున్నారు. నిరుద్యోగులు 40 లక్షల మందికి ఇస్తారా? ఇవ్వలేదు. కానీ ఎక్స్పెక్టేషన్ ఏం చేశాం? ఉద్యమ కాలంలో యువతరమా నవతరమా ఇదే ఎదును కదిలి రమ్ము 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 రమ్ము, ఈ తెలంగాణ వస్తే నీ జీవితం అంతా బాగుపడుతుందని మా ఉపన్యాసాలు ఇచ్చాం. నిజంగా తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత వాట్ ఈస్ అనే క్వశ్చన్ వచ్చింది. అందుకే కోపం ఎక్కువ అయిపోయింది. ఆ కోపం ఎలా వ్యక్తం చేయాలి తెలియక తెలంగాణ సమాజం 10 ఏళ్ళు స్తబ్దంగా ఉండిపోయింది. అట్లే 15 ఏళ్ళు భారత సమాజం స్తబ్దంగా ఉండిపోయింది. కానీ 15 ఏళ్ల తర్వాత అయినా ఎప్పుడో ఒకసారి ఏదో రూపంలో నిరసన వ్యక్తం అవుతుంది కదా. తెలంగాణలో కూడా ఏదో రూపంలో 10 ఏళ్ల తర్వాత అయినా నిరసన వ్యక్తమైంది కదా. అందుకే భారతి పత్రికలో ఆ లేఖ వచ్చింది. మన రచయితలు స్తబ్దతతో ఉన్నారు. ఒక చెంప పెట్టు లాంటిది ఆ లేఖ. ఏం చేస్తున్నారు రచయితలు? ప్రపంచంతో మారుతూ ఉన్నది. ఇంగ్లాండ్లో బీట్ జనరేషన్, అమెరికాలో బీట్ జనరేషన్, ఇంగ్లాండ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్, పశ్చిమ బెంగాల్లో హంగ్రీ యంగ్ మ్యాన్. ఆకలి, కోపము, కసి ప్రపంచం అంతా ఉడుకుతుంది. వియత్నాం యుద్ధం, చిన్న దేశం వియత్నాం, మనకు ఒక జిల్లా ఎంత ఉంటుందో అంత ఉంటుంది వియత్నాం, అమెరికా పక్కన. అంత పెద్ద అమెరికా వియత్నాం మీద దాడి చేస్తే చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసలి వాళ్ళ వరకు యుద్ధంలో పాల్గొని అమెరికాను ఓడించారు, మట్టి కనిపించారు అమెరికా. అది ప్రపంచానికి అంతా ఒక ఇన్స్పిరేషన్. రచయితలకి, కవులకి, యూత్కి ఒక ఇన్స్పిరేషన్. ఇది ప్రపంచంలో జరుగుతున్న మార్పులన్నీ. ఈ మార్పుల క్రమంలో కవులు, రచయితలు, ప్రజల జీవితాల్లో ఏ మార్పు రానప్పుడు తప్పనిసరిగా ఒక కవిత భావన ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ కవితా భావాన్నే దిగంబర కవిత్వం. వీళ్ళందరూ దిగంబర కవులు. వాళ్ళ పేర్ల వ్యక్తీకరణలోనే ప్రత్యేకత ఉంది. సొంత పేర్లు వదిలేసి కలం పేర్లు పెట్టుకొని కవిత్వం రాశారు. ఆ కలం పేర్లని చూడండి. నిఖిలేశ్వర్, జరబండరాజు, మహాస్వప్న, నగ్రముని, జ్వాలాముఖి, భైరవయ్య. మామూలుగా మనకి పేర్లు ఎట్లున్నాయి? కరుణశ్రీ అంటే కవిత్వం రాసేవాళ్ళు, చందమామనో, జాబిలి అనో ఇట్లా పెట్టుకోవాలి కదా కవితా పేర్లు. కాదు కాదు, అది భిన్నత్వం పేర్లలోనే మనకి కనిపిస్తుంది. తర్వాత కవిత్వం ఎన్ని సంపుటాలు తీసుకురావాలనుకున్నారు, వాళ్ళు ఒక అంచనా వేసుకున్నారు. సరే, అది సాధ్యం కాలేదు. కవిత పుస్తకాలు వేసుకోవడం, ఆవిష్కరణ సభలు పెట్టుకోవడం, ఒక పెద్ద హంగామా చేయడం మనం చూస్తుంటాం కదా. ఇప్పుడు
ఏదైనా ఒక పెద్ద మనసుని పిలవాలి, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, పుస్తకావిష్కరణ చేయాలి, దానివల్ల మనకి ఏమి రాదు. డబ్బు ఖర్చు తప్ప ఏమి రాదు. మన పుస్తకంలో దమ్ము ఉంటే ఆవిష్కరణ సభ లేకుండా పుస్తకం అమలపోతుంది. పుస్తకంలో ఏం లేనప్పుడు ఎన్ని అలంకరణలు చేసినా కూడా ఏం కాదు. అట్లాంటి ఒక ట్రెండ్కు ఫుల్ స్టాప్ పెట్టారు వీళ్ళు. ఒక రిక్షా కార్మికుడి దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం, ఒక హోటల్ కార్మికుడి దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం, ఒక బిచ్చగత్తె దగ్గరికి వెళ్ళి పుస్తకాన్ని ఆవిష్కరింపజేయటం. ఎంత సింపుల్గా 100 మంది కూడతారు, అక్కడనే మాట్లాడతారు, పుస్తకాన్ని ఆవిష్కరింపజేస్తారు. అంటే తమ వ్యక్తీకరణలో కూడా కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. పేర్లు పెట్టుకోవడమే కాదు, వ్యక్తీకరణ కూడా. ఎందుకోసం రాస్తున్నాం మేము? మాకు ఒక విజన్ ఉంది. మనిషి కోసం చిరునవ్వులు చిందే సమాజం కోసం. మా దిగంబర గొంతుక మనిషి కోసం చిరునవ్వులు చిందే సమాజం కోసం. పదవి కోసము, డబ్బు కోసము దేనికైనా తెగించే నాయకులున్న కుష్టు వ్యవస్థని నాశనం చేయడం, ప్రజల మూఢనమ్మకాలను ఆసరా చేసుకొని మతమౌఢ్యానికి దోహదం చేస్తున్న పీఠాధిపతులను తుంచడం, ప్రాచీన ఛందస్సు, ప్రబంధ కవిత్వం, అకాడమీలు, సెక్స్ సాహిత్యం వీటి వ్యతిరేకత, ఓట్ల దోపిడీ, నిరక్షరాస్యత, నిరుద్యోగం నాశనం చేయడం. ఆనాటి సమాజ వ్యవస్థ 15 ఏళ్ల స్వాతంత్రం ఏమి ఇచ్చింది అంటే మనిషిని ఇవ్వలే, మంచి మనిషిని ఇవ్వలే, చిరునవ్వులు చిందే సమాజాన్ని ఇవ్వలే. ఏమిచ్చింది? డబ్బు కోసం, పదవి కోసం. కవి అన్ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటారు. మనల్ని ఎవ్వరు ఎన్నుకోరు, ప్రజలు నా తరపున మాట్లాడు అని అన్ఎలెక్టెడ్ రిజిస్ట్రేషన్. ఎవరు? పోయెట్ అనేవారు. ఇంత గొప్ప గౌరవం ఉంది మనకి, కవులకి, రచయితలకి, సాహిత్య జీవులకి. కానీ ఇప్పుడు ఏమైపోతున్నారంటే తెలంగాణ రాకముందు అంత ప్రతిఘటనగా ప్రతిపక్షంలో ఉన్నారు కవులు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా సులభంగా కవులు ఇక్కడ ఏం జరిగిందో అదే చాలా సులభంగా మారిపోతూ ఉన్నారు. ఒక పాత్రలోంచి మరో పాత్రలోకి మారిపోతుంది. మారిపోవడమే కాకుండా మారిపోయిన తర్వాత తమను తాము సమర్థించుకోవడం కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. తీసుకోవడంలో పెద్ద విషయం లేదు. సరే తీసుకున్నారు, ఎవరో ఒకరు తీసుకున్నారు అనుకుందాం. దాని గురించి నేను ఎందుకు తీసుకున్నా అని వ్యాఖ్యానం అవసరం లేదు, తాత్పర్యం అవసరం లేదు. అయిపోయింది, అందరికీ తెలుసు ఎందుకు తీసుకున్నాం కనుక. ఆ స్థితి ఆనాడు ఉంది, ఈనాడు ఉంది, మళ్ళీ రిపీట్ అయింది. హిస్టరీ రిపీట్స్ అంటారు కదా, చరిత్ర పునరావృతం అవుతుందని అంటారు కదా. అయితే ఇక్కడితో ఆగలే ఆ సెంటెన్స్. చరిత్ర పునరావృతం అవుతుంది, విషాదంగాను ప్రహసరంగాను అన్నాడు కార్ల్ మార్క్స్. విషాదంగా పునరావృతం అవుతున్నందుకు మనకి ఇప్పుడు బాధ, గొప్పగా పునరావృతం అయితే బాధ లేదు. ఓకే, సరే ఈ మొత్తం క్రమంలో దీన్ని కూల్చాలనుకున్నారు. ఛందస్సు, వ్యాకరణం దాంట్లోంచి బయటపడాలి. కవి కొత్తగా రాయాలి, ఈనాటి సమాజానికి అనుగుణంగా రాయాలి. నన్నయ్య ఒక ప్రతీక, నన్నయ్యను ఒక ప్రతీకగా పెట్టుకొని చెప్పాలనుకున్నాడు ఆయన. నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనివ్వండి, లేపకు. ఏమైతే లేపితే అక్కడ నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే నిద్రపోని అంటే వాచ్యార్థం నరేంద్రుడి బొందలోనే నిద్రపోని అని అర్థం కాదు. అక్కడ భావన, ఛందస్సు, రాజరికము అని అర్థం. అక్కడ బయటికి లేస్తాడు అని అంటే అక్కడ రూపపరమైన వ్యక్తీకరణ. బయటికి లేస్తాడు, నీ కాలు బట్టి లోపలికి లాగుతాడు అని ఆయన సరే తన పద్ధతిలో తనకుండే కోపపడ్డాడు. అభ్యుదయ కవులైన కోపపడ్డాడు. అభ్యుదయ కవి భావ కవుల నపుంసక హావభావాలకు సవాల్. అభ్యుదయ కవి నల్ల మందు తిని నిద్రపోయావు. ఎక్కడ? మద్రాసులో. సినిమా అనేది ఒక నల్ల మందు లాంటిది. నిద్రపోయావు. నయాగర జలపాతంలో దూకలేకపోయినా నయా గుడ్ బై, మీ అందరికి సలాం అలైకుం. అప్పుడప్పుడు మన ఆ పెద్ద మనిషి పాపం చనిపోవాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి చనిపోయాడు? నయాగర జలపాతం దగ్గరికి వెళ్ళి చనిపోయాడు. ఒక కవి, రచయిత అక్కడికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఉద్దేశంలో పెట్టుకొని ఇది రాశాడు. అసలు నువ్వు చావడానికి కూడా ధైర్యం ఉండాలి. అందరూ చనిపోలేరు కదా అంత ఈజీగా. అంటే అది కూడా ఒక సాహసం. నీవు మొత్తం అందులో ఉన్నావు కనుక దాని నుంచి బయటపడదు. దేవుడు దేవుడు అంటూ నేల విడిచి సాము చేయు తత్వ దిమ్మలకు, ఆధ్యాత్మిక సోమరులకు కళ్ళు పీకి చూపాలని. దేవుడు అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అది మన పూజ గదికే పరిమితం. అది మనం బయట చర్చలోకి తీసుకొచ్చామనుకోండి చాలా సమస్యలు వస్తాయి. విశ్వాసాలను ప్రతి ఒక్కరు గౌరవించవలసింది. ఎవరి విశ్వాసాన్ని ఎవరైనా గౌరవించాలి. అది మానవ విలువ.
కానీ చర్చకు ముందుకు వస్తే ఏమవుతుందంటే సైన్స్ అప్లై అవుతుంది దానికి. సైన్స్ అప్లై అయినప్పుడు ఏమొస్తుంది, కళ్ళు మీకు ఒకవేళ చేతులు పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కళ్ళు వెళ్ళి యథాస్థానంలో ఉంటాయా, అప్పుడు తెలుస్తుంది దేవుడు ఉంటే ఒకవేళ యథాస్థానంలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపో. ప్రజలందరినీ మోసం చేసే కొందరు ఆధ్యాత్మిక పీఠాధిపతులు ఉంటారు అని ఆనాటి సమాజంలో దాన్ని రాశాడు. అవగాహనతో రాసిన వాడు చెరబండరాజు. ఆనాటి దిగంబర సాహిత్యంలో మనం కాస్త సంస్కారవంతంగా ఒక పద్ధతిగా పదాల విషయంలో జాగ్రత్తలు పాటించి రాసిన కవి చెరబండరాజు. మిగతా వాళ్ళందరూ తమకు తోచిన పద్ధతులు, కొన్ని మనం క్లాసులో చెప్పుకోలేని పదాల ప్రయోగం చేసి కూడా కవిత్వం రాశారు. ఈ కవిత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. శ్రీశ్రీ స్వాగతించాడు. నేను వారి పదాల వెనుక ఉండే బూతుని చూడటం లేదు, నిజాయితీ, వారి ఆవేశంలో ఉన్న నిజాయితీని చూస్తున్నాను, దానికి ఆహ్వానం పలుకుతున్నాను అన్నాడు శ్రీశ్రీ. కొందరు ఆహ్వానం పలికారు వాళ్ళ కవిత్వానికి. అయితే చెరబండరాజుకి ఒక తాత్విక దృక్పథం ఉంది. ఆనాటికి ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన ఉంది. భారతదేశం ఓనా ప్రియమైన మాతృదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, దుండగుల పక్క మీద పులుకుతున్న శీలం నీవి, అంతర్జాతీయ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టిన యవ్వనం నీవి, సంపన్నుల చేతుల్లో మైమర్చి నిద్రిస్తున్న యవ్వనం నీవి, ఊసినా దుమ్మెత్తి పోసినా చలనము లేని మైకము నీవి, కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకల్ని పందికొక్కుల్ని భరిస్తూ నించున్న భారతివమ్మ, నోటికందని సస్యశ్యామల సీమవమ్మ, అమ్మా భారతి వందే మాతరం వందే మాతరం. ఈ దేశం ముఖ చిత్రమే. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా ఈ దేశం ఇంకా పరాయి దేశ కంపెనీల చేతుల్లో ఉన్నది. అందుకే అంతర్జాతీయ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టిన యవ్వనం అనేది ఈ దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నాం. స్టిల్ నౌ. ఈనాటికి ఏమైనా మార్పు జరిగిందా? ఈనాటికి మన దగ్గర బంగారం తవ్వకాలు జరపాలంటే, ఇనుము తవ్వకం జరపాలంటే, బాక్సైట్ తవ్వకం జరపాలంటే విదేశీ కంపెనీలు రావాలా మన దగ్గరికి. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక కార్పొరేషన్ ఉంది, ప్రభుత్వ సంస్థ. అది దాంట్లో ఉద్యోగులు ఉండరు, అది మూలన పడి ఉంటుంది. కానీ వేదాంత కంపెనీ, జిందాల్ కంపెనీ, దుబాయ్ కంపెనీ జిందాల్ కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ డీబీర్స్ కంపెనీ మన దగ్గరికి వచ్చి నల్లమల్లాడులో బంగారం తీస్తుంది. డీబీర్స్ కంపెనీ ఏం అవసరం అంటే కంపెనీలకి తాకట్టు పెట్టడం అనేది కంటిన్యూ అవుతూ ఉన్నది నాటి నుంచి. అందుకే ఇక్కడ దుండగుల పక్క మీద కులుకుతున్న శీలం అనేది, తల్లివి తండ్రివి నీవే అయినప్పుడు నీ పరిస్థితి ఎట్లా ఉంది? సంపన్నుల చేతుల్లో మైమర్చి నిద్రిస్తున్న తల్లి, పోసినా దుమ్మెత్తి పోసినా ఏమాత్రం చలం లేదు తల్లి, కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న ఎలుకలు పందికొక్కులు, గుమ్మి నిండా ఉంది, గింజలు గుమ్మి నిండా ఉన్నాయి, కానీ గుమ్మి కింద రంధ్రం పడుతుంది. ఆ గుమ్మి కింద పందికొక్కులు తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ పందికొక్కులే దోపిడీదారులు అనే అవగాహన వ్యక్తం చేశారు. చేసి అమ్మా నీవు ఎంత గొప్పదానివి, నిండా నదులు ఉన్నాయి, సంపద ఉంది, పనిచేసే కష్టం చేసే శ్రమజీవులు ఉన్నారు, కానీ చిట్ట చివరికి నీ పాలు మా కందని తల్లివమ్మ, భారతమాత వందే మాతరం వందే మాతరం అని రాశాడు. ఇది ఇక్కడితో దిగంబర కవిత్వం ఒక స్థాయికి వచ్చి ఆగిపోయింది. ఒక 5 ఏళ్ళు నడిచింది, ఒక 3 ఏళ్ళు ప్రధానంగా నడిచి ఆ తర్వాత మెల్లగా దిగంబర కవిత్వం అని అన్నాం. ఇక్కడ దీనికి ఒక తాత్విక దృక్పథం ఉన్నదా? దీనికి ఒక సిద్ధాంత భూమిక ఉన్నదా? దీనికి ఒక నిర్మాణం ఉన్నదా అని చూస్తే దీనికి ఒక తాత్విక దృక్పథం లేదు, దీనికి ఒక సిద్ధాంత భూమిక లేదు, దీనికి ఒక నిర్మాణం లేదు. అందుకే దిగంబర ధోరణి అంటున్నాం. ఈ దిగంబర ధోరణి అనే ఈ మాట ఉద్యమం అని ఎందుకు అంటలేము, కవిత్వోద్యమం అని ఎందుకు అంటలేము అంటే దానికి ఒక పరిమితి అక్కడ ఉంది కనుక ఈ 3 అంశాలు ఉన్నప్పుడే అది కవిత్వోద్యమం ఉంటుంది. మెల్లగా ఏమైంది, సమాజంలో మార్పులు వచ్చాయి.